హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఇంటికి అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు 5 నిమిషాల్లో స్వీట్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఈ స్వీట్ తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక పావు కప్పు వరకు జీడిపప్పులను వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఉప్మా తయారు చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, సూజీ అంటాము, ఆ రవ్వ వేసుకుని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. రవ్వ వేయించుతున్నంతసేపు కూడా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మధ్యలో కలర్ చేంజ్ అయిపోకుండా మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. రవ్వ వేగినప్పుడు మనకి మంచి సువాసన వస్తుందండి, కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. 10 నిమిషాలకి రవ్వ అంతా కూడా చల్లారిపోతుందండి. ఇప్పుడు చల్లారిన రవ్వని మనం ముందు రవ్వ వేయించుకున్నాం కదా, దానిలో వేసేసుకోవాలి. ఏదైనా కొంచెం ఫ్రీగా ఉన్న గిన్నెలో వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ ప్యాన్ని యూజ్ చేశాను కదా, అందుకని మళ్ళీ ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు చల్లారిన రవ్వలోకి 3/4 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. కొంచెం షుగర్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది, స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే 1 కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు. ఒకసారి పంచదార రవ్వ మిక్స్ చేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు బాదం పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి. హోమ్ మేడ్ బాదం పౌడర్ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి, లింక్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. పంచదార ఇంకా బాదం పౌడర్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ గాజు సీసా కానీ ఎయిర్ టైట్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుంది. జీడిపప్పులు అవి వేయించినప్పుడు నెయ్యి యూజ్ చేసాం కాబట్టి మనకి నూనె వాసన రావడం అలాంటిది ఏమీ ఉండదండి. నెయ్యి స్మెల్ వస్తుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుందండి. ఇలా తయారు చేసేసుకుని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మనకి ఇంటికి అనుకోకుండా గెస్ట్ వస్తారు కదా, అప్పుడు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రవ్వతో సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఒక 5 నిమిషాల్లో స్వీట్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఇప్పుడు ఒక అరకప్పు రవ్వని తీసుకోవాలి. అరకప్పు తీసుకుంటే మనకి ఇద్దరికి సరిపడా స్వీట్ తయారవుతుంది. ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకుని దానిలోకి మనం రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. కలర్ కోసమే అండి, ఇది ఆప్షనల్. కలర్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రవ్వని వేసుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే 3-4 నిమిషాలకే మనకి కేసరి రెడీ అయిపోతుంది. రవ్వని ముందే తయారు చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, మనకి రవ్వ కేసరి తయారు చేసుకోవడం ఎక్కువ పనేమీ కాదు. మనకి ఎప్పుడు ప్రాసెస్ అంతా కూడా జీడిపప్పులు వేయించడం ఇంకా రవ్వ వేయించడంలోనే ఎక్కువ టైం పట్టేస్తుంది కదా, అందుకని రవ్వ జీడిపప్పు వేయించేసుకుని ఉంచుకుంటే షుగర్ కలిపేసుకున్నాం అనుకోండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు దించేసుకున్నాం అనుకోండి, స్వీట్ చల్లారిన తర్వాత కూడా గట్టి పడిపోకుండా ఉంటుంది. మనం ముందే తయారు చేసుకుని ఉంచుకున్న ఇన్స్టెంట్ రవ్వ మిక్స్ని ఒక అరకప్పు వరకు తీసుకున్నాం అనుకోండి, తయారు చేసుకున్న తర్వాత మనకి 2 కప్పుల వరకు రవ్వ కేసరి రెడీ అవుతుంది. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన జీడిపప్పు పలుకులు ఇంకా కొంచెం నెయ్యిని వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి మరీ ఎక్కువ వేసుకోవద్దండి, మనం దీన్ని మిక్స్ చెయ్యం కదా, సర్వ్ చేసే ముందు వేస్తాం కాబట్టి ఆ నెయ్యి అంతా కూడా పైనే ఉండిపోతుంది, అందుకని కొంచెం వేసుకుంటే చాలు.